నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కలవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ఓజీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆయన పరామర్శించడానికి వెళుతూ ప్రధానంగా చర్చ ఈ రెండిటితో పాటు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడంతో పాటు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమైతే జరిగింది, చిరంజీవి గారిని అవమానించారని, ఎవడు అన్న పదాన్ని బాలకృష్ణ గారు అన్నారని, ఇదంతా వైసీపీ ఒక ప్లాన్డ్ ప్రకారంగా రెండు పార్టీల మధ్య, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నది ఒక వాస్తవం కనిపిస్తోంది. సో అయితే బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఆయన వేరే భావంతో అన్నారు, అది వేరే విధంగా ప్రొజెక్ట్ అయింది. ఈ విషయాన్ని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు, ఈ విషయం కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, దీని మీద ఏం చర్చ జరుగుతుంది, వైసీపీకి ఏ విధంగా కౌంటర్ అయిపోతున్నారు మాట్లాడదాం మనం. నాతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యూ రెడ్డి గారు. ఆర్యూ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఆర్యూ రెడ్డి గారు, మీరు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, వాళ్ళ సాక్షి పేపర్లు కావచ్చు, చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అవమానించారు శాసనసభలో, ఇది పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం లేదా, మీరు ఇంకా ఎంతకాలం తెలుగుదేశం పార్టీ దగ్గర ఊడిగం చేస్తారు, అన్నని ఘోరంగా అవమానించినా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, అంటే కాపుల్ని పూర్తిగా తెలుగుదేశం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారా, ఇవన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తోంది, ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి పుట్టిందే ఒక దుర్మార్గమైన ఆలోచనతో పుట్టినాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిందే ఒక దొంగ డబ్బుతోనూ, ఒక అక్రమ సంపాదనతో పుట్టింది. అతని పార్టీ విధానాలు కానీ, అతని యొక్క విధానాలు కానీ రాజారెడ్డి గారి అంశంతో వచ్చినవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటాయి. అతను ఏ రోజు కూడా విభజించి పాలించే వ్యక్తి, అంటే ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విభజించి పాలించడమే అతనికి ఉండే నైజం. ఏ రోజు కూడా నేను ఇది చేశాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పుకొని నిస్సాయస్థితిలో చెప్పుకోలేని నిస్సాయస్థితిలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇందాక మీరు అన్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదు. అది ఖచ్చితంగా ఆయన బాధ్యత. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర పెద్దగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క పెద్ద కొడుకుగా ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మానవతా దృక్పథంతో ఆయన వెళ్ళడం అనేది అది ఆయన యొక్క నైజం. అది దాన్ని ఈరోజు ఒక భూతద్ద కోణంలో ఎదురుగుండా ఉండే యువజన శ్రామిక రైతు పార్టీ ఉరఫ్ యువజన శృంగార రస కమ్మ పార్టీ, ఆ పార్టీ వంకర బుద్ధులతోనే చూడడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లోనే నువ్వు చిచ్చు పెట్టుకున్నావు. మీరు ఇందాక కూడా అడిగారు, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి యొక్క బంధాన్ని విడదీయడానికి వీళ్ళు రకరకాల కుయోక్తులు పన్నుతున్నారు అని చెప్పేసి. ముంద నీ ఇంట్లోనే నువ్వు విభజించి పాలిస్తా ఉన్నావు. నువ్వు ఎందుకు నీ తల్లిని ఇంట్లోంచి తరివేసావో దానికి సమాధానం ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పట్లేదు. ఎందుకు మేము ఆ విషయాన్ని ఎత్తుతున్నామంటే, స్వర్గీయ ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గౌరవ వైఎస్ విజయమ్మ గారు ఒక గౌరవమైన స్థానంలో ఉండి ఆ యొక్క తల్లిని ఎందుకు నువ్వు అంత అవహేళనగా, అంత అవమానించి పంపించాల్సిన అవసరం దేనికుందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అట్లాగే తన రాజకీయ అవసరాల కోసం సొంత రక్త సంబంధమైనటువంటి సోదరుని కూడా గౌరవ వైఎస్ షర్మిలమ్మ గారిని ఎంత అవహేళన చేసి, ఎంత అవమానకరంగా ఈ రోజుకి కూడా మీరు ఇందాక అడిగారు, వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కానివ్వండి, ఆత్మసాక్షి లేనటువంటి సాక్షి పేపర్లో కానివ్వండి, సాక్షి ఛానల్లో కానీ ఆ యొక్క ఇరువురి మహిళల మీద ఎంత దారుణంగా ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారో, సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగతాల మీద కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ మీద చేయడం కానీ ఎంత దారుణంగా చేస్తున్నారో మీరు కూడా చూడడం జరిగింది. అంటే వాళ్ళకి కుటుంబము బంధాలు ఏం లేవంటారు. దయచేసి మీరు ఎలా చేయాలి, ఇవన్నిటికి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మీరు తెలియజేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితమైన నిర్ణయం ఉంది. దీని కర్త కర్మ అన్నిటికి క్రియ అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి అని. అదే పాచికని, అదే ఫార్ములాని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీల మీద కూడా ఉపయోగించాలనే ఆలోచనతో, దుర్మార్గ ఆలోచనతో తన సోషల్ మీడియాలో రకరకాలమైన ఆలోచనలు చేసుకొని రకరకాల పోస్టింగ్లు చేస్తే ఈ పోస్టింగ్లన్నీ ప్రజలు నమ్మేస్తారని అనుకుంటా ఉన్నాడు.
కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వారు. ప్రజలకి ఏమి కావాలో తెలుసు, ప్రజలకి ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు, ప్రజలకి ఎవరు ఏం చేయలేదో తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్రజానీకం 5 కోట్ల మంది ప్రజలు ఎంత నరకం అనుభవించారో గడిచిన 5 సంవత్సరాలు ఈ ప్రజలు చూశారు. గడిచిన 15 నెలల్లో ప్రజల యొక్క ఆశలతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 15 నెలల్లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, రాష్ట్ర ప్రజల అవసరాలు ఏ విధంగా తీస్తుంది, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తా ఉంది, ఆ యొక్క రాష్ట్ర పిల్లలకి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది అనేది మనం చూడడం జరిగింది. దానికి మచ్చుగా ఉదాహరణ 2-3 రోజుల క్రితం జరిగిన డిఎస్సి అనే ఒక గొప్ప కార్యక్రమం జరుగుని ఎన్ని వేల మందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చింది అనేది రాష్ట్ర ప్రజలు చూడడం జరుగుతాం, రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇందాక మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు చిరంజీవి ఉన్నది. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అత్యంత అనుభవస్తుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవమైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షగా పనిచేసినారు, ఈ దేశానికి ప్రధానమంత్రులుగా నిలబెట్టిన వ్యక్తి, ఈ దేశానికి రాష్ట్రపతులను కూడా నియమించగలిగిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు. అలాంటి సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసి, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసి, అట్లాగే ప్రతిపక్ష హోదాలో కూడా ఉండి నీ చేత అవమానాలు పడ్డారే. ఇదే శాసనసభలో గడిచిన 2019-2024 5 సంవత్సరాల గడిచిన శాసనసభని నువ్వు నీ యొక్క స్వార్థం కోసం గౌరవ శాసనసభని గౌరవ సభగా మార్చింది నువ్వు కాదా? ఆ గౌరవ సభలో అంతటి అనుభవశాలి వ్యక్తి, ప్రపంచానికి గ్లోబల్ లీడర్ అయినట్టు వ్యక్తిని నువ్వు నీ యొక్క దండుపాలెం బ్యాచ్ చేత ఎన్ని విధాలుగా మాటలనిపించినావు. సాక్షాత్ నువ్వే ముఖ్యమంత్రి హోదాలో ఉండి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని బావిలో వేయండి, తొక్కండి, బావిలో వేయండి, రాళ్లతో కొట్టండి అని నువ్వు అవహేళనగా మాట్లాడేవా లేదా? అట్లాగే ఆర్కే రోజు అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కామరాజా అని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఇదే శాసనసభలో కౌరవ సభగా చేసి మాట్లాడిన వ్యక్తి నువ్వు మర్చిపోతా ఉండవా? అలాగే నీ యొక్క గుట్కా నాని చేత నీ అమ్మ మొగుడు అని అనే మాటని దౌర్భాగ్యంగా మాట్లాడించిన వ్యక్తి నువ్వు కాదా? అట్లాగే పెన్ని నాని చేత కూడా నీ అమ్మ అని అనిపించిన వ్యక్తివు నువ్వు కాదా? ఇవన్నీ మాటలన్నీ కూడా శాసనసభ రికార్డులో ఉన్నాయా లేదా? దీనికి ప్రజలకు సమాధానం చెప్పు. రాజకీయాలనేది సాంప్రదాయంగా చేయాల్సింది పోయి నువ్వు నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో, నీ దుష్ట బుద్ధితో ఎంత వక్రంగా శాసనసభను నడిపించావో, ఆ వ్యక్తిని ఏ విధంగా అవమానించావో దానికి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులైనటువంటి బాలకృష్ణ గారు నువ్వు చేసిన విధానాన్ని ప్రజలు ఏమైతే మాట్లాడుకుంటున్నారో శాసనసభలో అదే మాట్లాడడం జరిగింది. నువ్వు అవునా కాదా దానికి సమాధానం చెప్పాయా? ఈరోజు నీకొక ఏ హోదా లేకుండా ఒక శాసనసభ్యుడిగా నిన్ను జనాలు మర్చిపోయారని చెప్పి నీ కార్యకర్తలు కూడా నిన్ను మర్చిపోతారనే ఉద్దేశంతో లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకొని రైతులు సుభిక్షంగా ఉంటే మామిడికాయలు నీ దండుపాలెం వ్యక్తి తోటలో తీసుకొచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ట్రాక్టర్లు వేయించి దాని మీద నువ్వు మేము పురుగుల మందు తాగేస్తామని చెప్పేసి నీ యొక్క నాసిరకం లిక్కరించి తాగించిన ఘటనలు నిన్న కాక మొన్న చూసాం. అది రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అలాగే నీ యొక్క పర్యటనల నిమిత్తం నీ యొక్క పార్టీ కార్యకర్తను కూడా నీ కారు టైర్ల కింద తీసుకొని తొక్కుకుంటూ పోతా ఉంటే దాన్ని సైకో విధానం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అదే మాటని మా యొక్క గౌరవ శాసనసభ్యులు అంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు అసలు ఏమి కనిపించట్లేదు అంటారా? ఈ 2 పార్టీలు విడదీస్తేనే నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు భయస్థుడు, అది ఎప్పటికైనా సరే అతను భయస్థుడు. ఆ భయం అధికారంలో ఉన్నవండి, అధికారంలో లేకపోనివ్వండి. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని పోయిన వ్యక్తిని ధైర్యవంతుడు అంటాడా భయస్థుడు అంటారా? అది మీరు చెప్పగలగాలి. ఆనాడే మా పార్టీకి భయపడినాడు. ఎప్పుడు మాకు దండుపాలెం బ్యాచ్ 154 మంది సీట్లు ఉన్నాయని చెప్పినాడు. 23 మంది ఎమ్మెల్యే 25 మంది ఎమ్మెల్యేలు పెట్టుకునే వ్యక్తులు మేము ఈరోజు నిస్వార్థంగా అసెంబ్లీలోకి వెళ్ళి మీ యొక్క దండుపాలెం బ్యాచ్ని ఎదుర్కొన్న వ్యక్తులు ధైర్యం ఎవరికి ఉందని మీరు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ధైర్యం ఎవరికి ఉందో ఎవరికి లేదో ఆనాటి ప్రభుత్వంలోనే చూస్తే మీరు ఇప్పుడు ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పేది మీరు ఎన్ని అరెస్టులు చేసుకుంటా పోయినా భయపడకుండా సప్త సముద్రాలు ఉన్నా సరే లాక్కొస్తాను, చొక్కా పట్టుకొని తీసుకొస్తానని చెప్పి డిజిటల్ బుక్. జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్త సముద్రాలు ఎక్కడ ఉంటాయో పక్కన పెడితే ముందు తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాటి బయటకు రమ్మని చెప్పండి చాలు. ఇది ఇంకేం అవసరం లేదు. ఆ తర్వాత నీ ధైర్యం ఏందో నీ దమ్మేంటో తెలిపోతా ఉంటుంది. ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తుంది ప్రభుత్వం కాదు, చట్టం. ఇది గుర్తుపెట్టుకోవాలి.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. రాయాలంటే టన్నుల కొద్ది పేజీలు జరుగుతూ ఉంటాయి. శాండు, ల్యాండు, మైను, వైను, ఏది భూభాగం మీద దేన్ని మీరు వదలకుండా 5 సంవత్సరాలు మీరు దిగమింగిన వ్యక్తి మీరు కాదా? ఈ రోజు లిక్కర్ కుంభకోణం ఒకటే కనబడుతుంది. లిక్కర్ కుంభకోణంలో ప్రతి వేలు ఎవరి వైపు చూపిస్తా ఉందండి? తాడేపల్లి ప్యాలెస్ వైపు నుంచే చూపిస్తా ఉంది. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరుంటారు? మరి తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాకా ఇంటికి బయట రావట్లేదు. నువ్వు సప్త సముద్రాలు పక్కన అంటా ఉండవు కదా, పక్కనుండే కృష్ణమ్మ కట్టం దాటి బయటికి రా. జనాలు ఎలా ఉంటారో, చట్టం ఎలా ఉంటుందో కూడా చూస్తూ ఉంటావు. కాబట్టి ఇట్లాంటి ఉడత చెప్పులకి, తాటాక చెప్పులకి ఈ కూటమి ప్రభుత్వం కానీ 5 కోట్ల మంది ప్రజలు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఈ 5 కోట్ల మంది ఇచ్చిన మాకు బలం ఈ కూటమి ప్రభుత్వం ఎంత దృఢంగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పగటకల్లే కంటా ఉంటాడు. ఈ రోజు జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ విడిపోతే నేను దూరిపోదామని చెప్పేసి. అయ్యా పిచ్చి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఈ రోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో ఈ రోజు మేము కూటమిలో ఈ రోజు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులు అవన్నీ పక్కన పెడితే అసలు కూటమిని మీరే బలహీనపరుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శాసనసభలో బోండవమా పవన్ కళ్యాణ్ కార్నర్ చేసి మాట్లాడటం, తర్వాత నిన్న బాలకృష్ణ గారు మాట్లాడటం, అంటే మీరు ఇక్కడ అర్థం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయా ఎమ్మెల్యేల మీద సీరియస్ అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ మాకు ప్రభుత్వం ఉంది, ఇక్కడ శాసనసభలో ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా సరే స్వపక్షంలోనే విపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటాము. ప్రతి శాసనసభ్యుడు తన నియోజకవర్గానికి సంబంధించిన మాటలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు కార్నర్ చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కార్నర్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద వ్యక్తో మీకు అర్థమవుతుంది. అంటే ఈ రోజు మీరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఒక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేస్తే నేను పెద్దవాడిని అయిపోతానన్న ఆలోచనతో అతను మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సో ఆ యొక్క సంబంధించిన శాఖల మీద శాసనసభ్యులు మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు శాసనసభలో మా యొక్క ఏదైతే శాసనసభ్యులు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని కార్నర్ చేసుకొని దాన్ని బోతత్వంలో పెట్టుకొని చూసే కార్యక్రమం జరుగుతుంది. కానీ అరే శాసనసభ తన హక్కులను ఉపయోగించుకొని తన నియోజకవర్గ సమస్యలు మాట్లాడుతున్నారనే సంగతి మీరు కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చూసే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఇందాకే, కళ్ళు బైర్లు కమ్మాయని. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఖచ్చితంగా కళ్ళు బయర్లు కమ్మే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే కదా 2024లో ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఒక 5 కోట్ల మంది ప్రజలు తంతే ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి, పక్క రాష్ట్రం తెలంగాణ వదిలి ఎక్కడో పోయి కర్ణాటకలో వెళ్ళి కర్ణాటక వాసిగా బతుకుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికోడు అనే సంగతి మీరు ఆలోచన చేయగలగాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మా పులివెందల ప్రజలు కూడా మర్చిపోయినారు. మీరు మర్చిపోతున్నారు. దయచేసి సోదరులారా, మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఆఖరికి ఆ పార్టీకి డిపాజిట్ రాలేదంటే జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకున్నారా, జగన్మోహన్ రెడ్డిని లేకపోతే పక్కన పెట్టారనే సంగతి ఆలోచన చేయగలగాలి. రేపు 2029లో కూడా ఇదే రాష్ట్ర ప్రజలు అసలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా, ఈ రాష్ట్రానికి ఈ పార్టీ అవసరమా అనేది చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఆ చర్చలన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఈ యొక్క 11 మంది శాసనసభ్యులు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, అట్లాగే ఈ యొక్క పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అవసరమా అని ఈ చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చను దారి మళ్లించడానికి, పక్క ద్వారా పెట్టించడానికి ఒక డిజిటల్ బుక్ అని చెప్పి దొంగల బుక్, ఏదైతే దగాకోరుల బుక్ పెట్టుకున్నాడో ఆ బుక్ ద్వారా బయటకు రావాలనుకుంటున్నారు. ఆ షో కూడా అట్రఫ్లాప్ అయిపోయింది. కాబట్టి మీ ద్వారా మీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేది ఏంటంటే, నువ్వు డిజిటల్ బుక్ బదులు దొంగల బుక్కు, దోపిడీదారుడు బుక్కు పెట్టుకో. ఆ దోపిడీదారుడు నువ్వే, ఆ దొంగలు కూడా నీ పార్టీలోనే వ్యక్తులే. ఆ పార్టీలో వ్యక్తులను కావాలంటే వాళ్ళు సప్త సముద్రాలు అన్నావు కదా, సప్త సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఎత్తుకొని తీసుకొని రా. ఆల్రెడీ ఒక దొంగ పారిపోయినాడు అమెరికాకి. నీ జిల్లాకి, గుంటూరు జిల్లాకు సంబంధించిన అంబటి రాంబాబే పారిపోయి ఉన్నాడు. సో అతన్ని కూడా లాక్కొని వచ్చి అతని చేత బాధింపబడ్డ బాధితులు ఏ విధంగా అయితే ఉన్నారో నిన్న జరిగింది. విడతల రజనీ ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే అంబటి రాంబాబు ద్వారా జరిగిన వ్యక్తులు కానీ ఇతరాత్ర అందరు వ్యక్తుల వరకు బాధితులు జరిగి వాళ్ళందరికీ న్యాయం చేస్తే కనీసం రాష్ట్ర ప్రజలు నువ్వు ఒక మనిషిగా నువ్వు ఉన్నావనే గుర్తించే అవకాశం ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.